క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ వారములోనికి ప్రవేశించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఊరేగింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జయోత్సవము మట్టలాది వారపు చరిత్ర మనము జ్ఞాపకం చేసుకున్నాము నిన్నటి దినమందు. ఈరోజు పరిశుద్ధ సోమవారపు దినమందు జరిగిన చరిత్ర కొంత మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. అందుకొరకు మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టని ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. ఆమె శాస్త్రులు ప్రధాన యాజకులు ఈ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ ఆదివారము యెరూషలేములోనికి మన ప్రియమైన ప్రభు జయోత్సాహముతో ప్రవేశించి స్తుతి గానములను ఆయన పొందుకున్నారు. హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడును గాక అంటూ ఆయనకు జయధ్వనులు చేయడం మనము నిన్నటి దినమందు వాక్యాన్ని వినిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ పిదప రాత్రి ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళారు. కానీ సాయంకాలం అయిపోయినందువల్ల 11వ వచనంలో మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ పరిస్థితులన్నీ ఆయన చూచారు. కానీ సాయంకాలం అయినందున బేతనియకు తిరిగి ఆయన వచ్చి వేశారు. 12వ వచనం ప్రకారం మరునాడు ఆయన బేతనియ నుండి వెళ్ళుచు ఉండగా ఆయన ఆకలిగొని. పరిశుద్ధ సోమవారపు దినమందు ప్రభువు చేసిన 2 పనులు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఒకటి అంజూరపు చెట్టును శపించుట, 2 దేవాలయమును శుద్ధి చేయుట. 11 వచనము నుండి 18 వచనం వరకు మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ యెరూషలేమునకు ఆ సాయంకాలమే వెళ్ళారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూచారు. కానీ సాయంకాలమైనందున తిరిగి ఆయన వచ్చి వేసినట్టుగా చూస్తున్నాం. ఆయన తిరిగి వచ్చి మరలా ఉదయమున మరునాడు సోమవారపు దినమందు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. మార్గంలో ఆయన ఆకలిగొన్నాడు. ఆకలిగొని
దూరము నుండి ఒక అంజూరపు చెట్టును చూచి దాని మీద ఏమైనా దొరుకుతాయోమో అని వెదికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ చెట్టు ఆకులు గలదిగా ఉన్నది, కానీ కాయలు లేనిదిగా ఉన్నది. ఈ పండ్లు కాయని అంజూరపు చెట్టును ఆయన శపించినట్టుగా మనము చూడగలుగుచు ఉన్నాము. గ్రహించండి. 14వ వచనంలో, అందుకు ఆయనకి మీదటి అన్నిటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు శపించినటువంటి ఉదంతములేమి మనకు కనబడవు. ఇక్కడ ఈ ఒక్క చోట మాత్రమే ఆయన శపిస్తున్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించండి. సరే, అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తూ ఉంది? ఆత్మీయ భావనలోనికి మనం వెళితే యూదుల సామాజిక జీవనమునకు గుర్తుగా ఈ అంజూరపు చెట్టు కనబడుతూ ఉంది. యూదుల ఆత్మీయ జీవితమునకు గుర్తుగా ఈ ద్రాక్ష చెట్టు కనబడతా ఉంది. సామాజిక జీవనానికి గుర్తు అంజూరపు చెట్టు, అలాగే ఆత్మీయ జీవితానికి గుర్తు ద్రాక్ష చెట్టు. యూదులు దేవుని యొక్క ఏర్పాటు జనాంగము. ఈ ఏర్పాటు జనాంగం ఎలా ఉంది అంటే ఫలము లేని జీవితము కలిగి ఉన్నది. ఫలము లేని జీవితము దేనికి సాదృశ్యము అంటే వేషధారణ జీవితమునకు సాదృశ్యంగా ఉన్నది. నేటి దినాల్లో చాలామంది వేషధారులుగా కనబడుతూ ఉన్నారు. ఆకులు అనేటటువంటి ఆచారాలు కనబడుతూ ఉన్నాయి, కానీ ఆత్మీయత అనే ఫలాలు కనబడడం లేదు. ఆకులు అనే ఆచారం కనబడుతూ ఉంది, కానీ ఆత్మీయత అనే ఫలములు నేటి సంఘములలో కనబడడం లేదు. యూదా జనాంగం కూడా వేషధారణ జీవితము కలిగి ఉన్నది. ఈ వేషధారణ జీవితం అంటే ఏమిటో క్లుప్తంగా మనం టకటక కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే 15వ అధ్యాయం మత్తయి సువార్తలో 7వ వచనం నుండి మనం చూస్తే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వేషధారులు అంటే ఎవరు అంటే పెదవులతో ప్రార్థనలు చేస్తారు, పెదవులతో స్తుతిస్తారు, పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు, కానీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. వీరే వేషధారులైనటువంటి వారు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ అంజూరపు చెట్టు కూడా ఆకులతో నిండుగా కనబడుతూ ఉంది, కానీ ఒక్క ఫలము కూడా కనబడడం లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే ఇంకో మాట మనకు కనబడుతుంది. 22వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు అంటే, ఈ వేషధారులు ఎలాంటి వారంటే శోధించేవారు, సాధించేవారు, దేవుణ్ణి గణపరిచేవారు, కీర్తించేవారు కాదు, శోధించేటటువంటి శోధన సంబంధమైనటువంటి వ్యక్తులు. వీరు వేషధారులై ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, 23వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే ఇంకో మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపని. వేషధారులు ఎలాంటి వారు అంటే వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనియ్యరు. వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనియ్యరు. వీరు వేషధారులు అనేటువంటి వారు. గమనించాలి, పరలోకమును మూసేవారు, పరలోకములో ప్రవేశింపని వారు, ఎవరు ప్రవేశింపకుండా అడ్డు పెట్టేటటువంటి వారు. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు మనం చూస్తే, 24వ అధ్యాయం 50-51 వచనంలో మనము చూసినట్లయితే, అక్కడ ఆ దాసుడు కనిపెట్టిన దినములోను వాడు అనుకున్న గడియలోను
వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కురుకటయు ఉండును. వేషధారుల గతి ఏమిటి అంటే వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, నరకాగ్ని గుండంలో వేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకొటయు ఉండును. వేషధారులు పెదవులతో కనపరుస్తారు, దేవుణ్ణి శోధిస్తారు. వారు పరలోకానికి వెళ్ళరు, ఎవరిని పరలోకానికి వెళ్ళనీయరు. అగ్నిగుండంలో కాలిపోయేటటువంటి వారు. లూకా సువార్తలో మనం చూస్తే ఈ వేషధారుల గురించి మరి ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది. 6వ అధ్యాయము 42వ వచనము. లూకా సువార్త 6వ అధ్యాయం 42వ వచనంలో, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయం నిమ్మని నువ్వెలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానాల్లో వేషధారులను గురించి చెప్పినటువంటి మాటల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి మాట అయి ఉన్నది. చాలామంది వ్యక్తులు చేసే పని ఇదే. వారి కంటిలో ఒక పెద్ద దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును తీయడం కొరకు ప్రయత్నం చేసేటటువంటి వేషధారుల గుంపు. ఎదటి వారిలో ఉన్న తప్పులు ఎన్నేటటువంటి వేషధారులు. వీరి నిండా తప్పులున్నాయి, వీరి మనసు నిండా తప్పులున్నాయి, వీరి జీవితం నిండా తప్పులున్నాయి. కానీ ఎదట వారి జీవితంలో ఉన్న తప్పులను వెతికేటటువంటి వేషధారులు. లూకా సువార్తలో 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే ఇంకో మాట మనకు కనబడుతూ ఉన్నది. 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. అంటే అంతకు మునుపు 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యంతో బాధపడుతున్నటువంటి ఆమెను యేసు ప్రభు బాగు చేస్తే, అక్కడ ఉండినటువంటి ఆ యొక్క అధికారులైనటువంటి వారు, సమాజ మందిరపు అధికారులైనటువంటి వారు మండిపడి, విశ్రాంతి దినమున మీరు చేసేటటువంటి ఈ పనేమిటి అని వారితో మాట్లాడుతూ ఉండగా ప్రభు వారితో చెప్పేటటువంటి మాట ఏమిటంటే, విశ్రాంతి దినమున నీ ఎద్దు కానీ లేక నీ గాడిద కానీ ఒకవేళ మరి దానికి మీరు తోలుకుని వెళ్ళి నీళ్లు పెట్టరా, అలాగే నేను చేశానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు అలాంటి వారంటే దైవ కార్యక్రమాలను 18 సంవత్సరాల నుండి బలహీనపడినటువంటి ఆ యొక్క దయ్యము చేత పీడింపబడుతున్న ఆమెను బాగు చేయడం కూడా నేరంగా భావించారు. అంటే ఈ వేషధారులైన వారు దైవ కార్యక్రమములను ఆటంకపరిచే అడ్డుబండలుగా ఉన్నారని మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ ఫలము లేని జీవితము ఎలా ఉంది అంటే వేషధారణను మనకు జ్ఞాపకము చేయొచ్చు ఉన్నది. దేవుని పిల్లలమైన మనము వేషధారులముగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఉండకూడదని గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ వేషధారణ గురించి రోమాపత్రికలో 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది. అట్టివారు ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు, వీరి ఇంపైన మాటల వలన ఇచ్చకము వలనను నిష్కపుటల మనస్సులను మోసపుచ్చుదురు. వారేదో గొప్ప భక్తిపరుల్లాగా, విశ్వాసుల్లాగా భక్తులైనటువంటి మనస్సులను, భక్తులైనటువంటి వారిని కూడా వీరు మార్చివేసేటటువంటి వారుగా ఉన్నారని మనము చూడగలుగుతూ ఉన్నాము, గ్రహించండి. కాబట్టి దేవుని పిల్లలు ఫలము లేని జీవితము, ఆచారం అనే ఆకులు కలిగి ఉండకుండా, వేషధారణ జీవితము కలిగి ఉండకుండా వారు ఫలించేడు వారుగా ఉండాలి. ఎందుకనంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన గొప్ప పోలికను తెలియచేస్తూ ఉన్నారు. ఏమనంటే, నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగలు.
చక్కగా మొదటి వచనంలో ఈ పోలికను ఆయన తెలియజేస్తా ఉన్నారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అని చెబుతూ ఉన్నాడు. రెండవ వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగె తీసి పారవేయును. కాబట్టి మనం ఇప్పుడు ఫలించే వారంగా ఉండాలి, లేకపోతే పారవేయబడే గుంపులో ఉంటాం. ఏం ఫలించాలి అంటే లూకాసు వార్త 3:8 ప్రకారంగా మారు మనసుకు తగినటువంటి ఫలములను మనము ఫలింపవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మారు మనసుకు తగినటువంటి ఫలములు 10వ ప్రకారంగా మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనకు కొన్ని ఫలములు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు. 3వ అధ్యాయం మత్తయి సువార్త 7వ ప్రకారంగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, యోహాను గారి బోధ. అలాగే 10వ ప్రకారంగా మంచి ఫలములు ఫలించండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రికలు నీతి ఫలాలు అని, వెలుగు ఫలాలని మనం చూస్తున్నాం. వెలుగు ఫలాలు, నీతి ఫలాలు ఫలించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ ప్రకారంగా ఆత్మ ఫలములు ఫలించండి, ఆత్మ ఫలములు ఫలించండి. ఇక పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 16వ ప్రకారంగా అక్కడ సంఘం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఈ సంఘము, ఈ క్రైస్తవ సంఘము ఎలాగూ మార్చబడాలి అంటే ప్రభువునకు ఏది ఇష్టమో, ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైన ఫలములు ఆయన భుజించేటట్టుగా ఈ క్రైస్తవ సంఘము దేవుని ఆత్మచేత నింపబడి అన్ని ఫలములు ఫలించే వారిగా, ఫలించు చెట్టు వలె ఉండవలసి, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునను మాటను బట్టి ఫలమిచ్చు చెట్టు వలె ఉండవలసి ఉన్నది. వారు మందిరములో నాటబడిన వారై అనేటటువంటి మాట మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కనుక, మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వారు వర్ధిల్లవలసిన వారై ఉంటూ ఉన్నారు అని 92 కీర్తనలో 13వ యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని మందిర ఆవరణములో నాటబడిన చెట్టు వలె విశ్వాసులు ఫలించేటటువంటి వారిగా ఉండవలసిన వారై ఉన్నారు. ఇది మరి మొదటి ప్రభువు చేసినటువంటి పని. అంజూరపు చెట్టును శపించుట, శపింపబడు వారముగా కాకుండా ఫలించేడు వారముగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. అలాగూ మనం ఫలించాలి అంటే మనకు యోహాను సువార్తలో వ్రాయబడినట్టుగా మరి దేవునిలో మనము అంత కట్టబడిన వారమై జీవించవలసి ఉన్నాము, గ్రహించండి. ఇక రెండవ కార్యం ఏమిటి? మనకి మార్కు సువార్తలో మనం చూసినప్పుడు రెండవ పని, ఆ యొక్క పరిశుద్ధ సోమవారము ప్రభువు చేసినటువంటి రెండవ పని మనకు కనబడుతూ ఉన్నది. 15వ నుండి మరి 17-18 వరకు ఈ మాటలు కనబడతా ఉన్నాయి. మందిర ప్రవేశం చేశారు. మందిర ప్రవేశం చేసి ఆ మందిరాన్ని, ఆ మహాలయాన్ని ప్రక్షాళనము చేయొచ్చు ఉన్నారు. ప్రక్షాళనము చేయొచ్చు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? 15వ వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తీరనెను.
3 విషయములు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఒకటి, క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టెను. 2, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసెను. 3, ఆ దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. పిదప ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుంటూ నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఓ ప్రశ్న వేసుకొని మనం వాక్య ధ్యానం చేసి ముందుకు సాగుదాం. దేవుని మందిరంలో వ్యాపారం ఎందుకు జరుగుతుంది? దేవుని మందిరంలో దేవుని సేవలు జరగాలి, స్తుతి ఆరాధనలు జరగాలి, వాక్యోపదేశములు వినబడాలి. కానీ దేవుని మందిరంలో వ్యాపారం ఎందుకు జరుగుతూ ఉంది అంటే, ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రకారంగా పాప ప్రక్షాళన కొరకు బలులు చేయవలసిన అవసరత ఉన్నది అని మనం ఎరుగుదాం. ఆ రోజుల్లో బలులు జరుగుతూ ఉండేవి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, ఇలాంటి బలులు ఆ దినాల్లో జరుగుట మనము ఎరిగిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ బలులు అర్పణ చేసేటటువంటి బలి సామాగ్రి మందిరంలోనే అమ్మడం ఆరంభించారు. ఎందుకనగా మందిరంలోనే ఎందుకు అమ్ముతున్నారు? బయట కొనుగోలు చేసుకోవాలి కదా ఈ బలి సామాగ్రి. పావురాలుంటే పక్షులు కానీ, ఎద్దు గొర్రె మేకల వంటి జంతువులు కానీ బయట అమ్మవలసి ఉండగా మందిరపు ఆ యొక్క స్థలంలోనే ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, ప్రధాన యాజకులు తమ స్వార్థమును బట్టి మందిర స్థలాన్ని వ్యాపారస్తులకు అద్దెకిచ్చారు. అదే స్థలంలో ఆ మందిర ప్రాంగణంలోనే ఈ వ్యాపారపు కేంద్రాలుంటే దూరదేశముల నుంచి, దూర ప్రాంతముల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులకు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా వారికి అందుబాటులోనూ ఉన్నట్లుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉంది. పస్కా పండుగ సమయంలో లక్షలాది మంది ప్రజలు, యూదులు ఆయా గ్రామాల నుండి యెరూషలేమునకు వస్తారు కనుక వ్యాపారం ఎంతో అభివృద్ధి పదంలో సాగుతూ ఉంది. కాబట్టి వ్యాపారము నిమిత్తము ప్రధాన యాజకులైనటువంటి వారు యూదులైనటువంటి వారికి అద్దెకు ఇవ్వడాన్ని బట్టి ప్రధాన యాజకులకు లబ్ధి వస్తూ ఉంది, యూదులైన వారికి లబ్ధి వస్తూ ఉంది. కాబట్టి ఈ బలి సామాగ్రి యావత్తు అక్కడే దొరకడాన్ని బట్టి వ్యాపారము అధికమైపోయింది. ఈనాడు కూడా క్రైస్తవ చర్చెస్లో చాలా చోట్ల ఈ ప్రార్థనలకు అవసరమైనటువంటి సామాగ్రిని అమ్ముతూ వ్యాపారపు కేంద్రాలుగా కొన్ని చోట్ల జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వ్యాపారపు కేంద్రాలుగా మన దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు మారకూడదు అనేది ఇది దేవుని యొక్క సంకల్పము. అందుకే కరుణామయుడు కొరడా పట్టుకొని దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక రెండవది ఏమిటంటే, మరి రెండవ మాట మనం చూసాము ఏంటంటే, రూకలు మార్చడం. అది 15వ వచనంలో 3వ లైన్లో కనబడతా ఉంది. రూకలు మార్చు వారి బల్లలను. రూకలు మార్చడము ఏమిటి? రూకలు మార్చడము అంటే దేవాలయ ప్రాంగణంలో ఒక విధానం చెల్లుబాటులో ఉంది. ఏంటి ఆ విధానం అంటే, యూదుల నాణాలైనటువంటి షెకేలు, దేనారము, వీటిని ఆ మందిరంలో కానుక వేయాలి తప్ప విదేశాల నుంచి వచ్చేటటువంటి గ్రీకులు కానీ, రోమియులు కానీ, ఆ దేశంలో ఉన్న రూకలు అక్కడ కానుక వేయకూడదు. విదేశ నాణెములు ఆ యెరూషలేము దేవాలయములో కానుక వేయకూడదు. మరి ఏం చేయాలి? విదేశ నాణెములను మార్చుకొని అక్కడ యెరూషలేము, ఇజ్రాయేల్ దేశము యొక్క నాణెములని, షెకెలుని, దేనారముని కానుకగా వేయవలసి ఉన్నది.
ప్రస్తుత దినాల్లో కూడా విదేశములకు వెళ్ళేవారు భారతీయులు అక్కడ ఉన్నటువంటి దేశపు నాణెములనే అక్కడ వాడుతూ ఉండాలి. కాబట్టి అలాగూ ఆ విధానం ఉండడాన్ని బట్టి అక్కడ ఈ రూకలు మార్చే వ్యాపారం కూడా అక్కడ కొనసాగుతూ ఉంది. ఈ వ్యాపారం చేసేవారు కూడా యూదులే. కాబట్టి ఈయన వాటిని చల్లాచెదురు చేయడాన్ని బట్టి వారందరికీ బాధ కలిగింది. ఇక మూడవ మాట ఏమిటంటే, ఆ దేవాలయము గుండా ఏ పాత్ర ఎవరిని తేనీయలేదంటే, ఆ రోజు ఎంత పకడ్బందీగా దేవుడు అక్కడ కార్యం చేశారు అంటే, ఎవరు కూడా ఇంకా ఆ రోజు బలి అర్పించడానికి బలి సామాగ్రి అనేది లేకుండా మొత్తం వాటన్నిటిని కూడా ఆయన పడగొట్టి పారద్రోలి వేశాడు. కాబట్టి ఇక ఆ రోజుకి ఇక బలి అర్పణలు అనేవి జరగకుండా నిలుపుదల చేశాడు. కాబట్టి వాళ్ళందరికీ ఎంతో కోపము, యూదులకు కోపము, ప్రధాన యాజకులకు బాధ కలిగినట్టుగా మనం చూస్తున్నాము. అదే 18వ వచనంలో రాయబడిన మాట. శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుతూ చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సరే, విషయం అలా వినండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రభువు చెప్పిన మాట ఆ 17వ వచనంలో, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును. దేవుని మందిరము ప్రార్థనా మందిరము అని అనబడునని వ్రాయబడలేదా అంటే, ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనమును మన ప్రియమైన ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. పెద్ద ప్రవక్తలలో ఒకరైన యెషయా గారు 56 అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవునికి స్తుతి కలుగును గాక. నా మందిరము సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరముగా ఉంటుంది అనేటటువంటి మాట. అయితే ఆ మందిరాన్ని వారు ఏం చేశారు అంటే, దొంగల గుహగా, వ్యాపారపు టిల్లుగా మార్చివేసినారు అని మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనమందరం ఇర్మియా గ్రంథాన్ని కూడా చూస్తే 7వ అధ్యాయంలో ఇంకొక మాట కనబడు. మరి ఒక ప్రవక్త ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథంలో 7వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూస్తే, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా. నాదని చెప్పబడిన ఈ మందిరము దొంగల గుహ అయినదా. 15వ వచనంలో మనం చూస్తే ఇంకో మాట, ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్టు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. ఎవరైతే ఇలాగూ ఈ మందిరాన్ని దొంగలుగా, వ్యాపారపుటిల్లుగా చేసేస్తారో వారిని నేను నా మందిరములో నుండి, సన్నిధిలో నుండి పారద్రోలుదును, వెళ్ళగొట్టుదును. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు. ఒకవేళ ప్రార్థన చేసిన వారి ప్రార్థనను నేను అంగీకరించను అనేటటువంటి మాట మనము చూచుచూ ఉన్నాము. గ్రహించాలి. ఇది 16వ వచనం ఉన్నటువంటి మాట. అలాగే కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథం 69వ కీర్తన 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మరి యొక్క ప్రవచనాన్ని మనం చూస్తే 69:9, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసు ప్రభువారు ఇల్లు అనగా ప్రార్థనా మందిరం అనబడేటటువంటి ఈ ఇంటిని గూర్చినటువంటి, దేవుని సంఘం అనబడేటటువంటి ఇంటిని గూర్చి ఆయన ఎంతో ఆసక్తి కలిగిన వారై ఉన్నారు.
సేవ ఆరంభ దినములలో ఆ మందిరమును శుద్ధి చేయుచున్న సమయంలో ఆ మరి ఆ శుద్ధి చేయుచున్న సమయంలో అట్లను పౌరములో అమ్మువారిని కూడా ఆయన తాళ్లతో కొరడాలు చేసి ఆ వాటిని చల్లివేయడాన్ని చూచినప్పుడు వారి మాట జ్ఞాపకం చేసుకున్నారని 17వ వచనంలో, 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసి కొనిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. సమయం అయింది, నేను ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని ఇంటిని గూర్చిన ఏ విధమైన ఆసక్తి కలిగి ఉన్నారో మనం కూడా ప్రార్థనా మందిరమును గూర్చి, దేవుని సంఘమును గూర్చి ఆసక్తి కలిగిన వారమై దేవుని సంఘములో ఉన్నటువంటి చెడుగును కొట్టివేయడానికి ఇట్టి ఆసక్తితో మనం కూడా పనిచేయవలసిన వారమై ఉన్నాం. రోజు రోజుకు సంఘములు నామకార్థ సంఘములుగా మార్చబడుతూ ఉన్నాయి. ఈ నామకార్థతను మనం తొలగించి వేయడానికి మరి సరైనటువంటి బోధలను బోధిస్తూ, సత్యవంతమైన బోధలను బోధిస్తూ, ఇంటిని గూర్చిన ఆసక్తితో మనము అనేక మంది రక్షింపబడి మహిమరాజ్యమునకు ఆయత్తం కావడానికి ప్రయత్నం చేయాలి. అట్టి దీవెన ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి మేము జీవించడానికి సహాయం చేయము. అలాగే ఫలములు లేని అంజూరపు చెట్టు వలె కాకుండా ఫలములు కలిగినటువంటి మీ కొరకు ఫలించే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దము. ప్రార్థనలకు నెరవేర్పిము, ఘనత కీర్తి పొందుము. యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తేకుము, కిన్నును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.